26 మంది ఎవరు వాళ్ళు? మీకు బంధువులా, నాకు బంధువులా? మన అందరికి 140 కోట్ల మందికి వాళ్ళ చాలా మనశ్శాంతిగా ఉంది. ఎందుకు మనశ్శాంతిగా ఉంది? అది మన భారతదేశం యొక్క గొప్పతనం. అది ఏం చేశారు వాళ్ళు? ఏ పాపం చేశారని చెప్పేసి ఎందుకు చంపుతావు నువ్వు? ఈ ఉగ్రవాద చర్యల్ని ఖచ్చితంగా కఠినాది కఠినంగా దాన్ని కుకిటి వేళ్లతో పీకి అవతల పడేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అజర్ మసూద్ ఇవన్నీ కూడాను జూజూబీ అంటారు చూడండి, అంతే, దానికన్నా మించి ఏం కాదు. ఇది నాకు తెలిసి సార్ కంప్లీట్ గా ఏంటంటే దొంగే దొంగ 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 అని చెప్పేసి అరిచి మొత్తం ప్రపంచం యొక్క ఒక సింపతిని గెయిన్ చేసేటటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. ఇక ఎక్కువగా టాలరేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఏదైతే పూర్తిగా ఇంతకు ముందు గతంలో ఉన్నటువంటి ఏదైతే మన భారతదేశం ఉందో, ఉమ్మడి భారతదేశము, ఆ భారతదేశం వైపుకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ని, అదేవిధంగా పాకిస్తాన్ ని పూర్తిగా కైవసం చేసుకోవాలంటాను నేనైతే సార్. సో అక్కడ పాక్లో ఉన్న పౌరులే తిరగబాటు చేస్తున్నారని ఎందుకు చేయరు చెప్పండి. కేజీ చికెన్ వచ్చేసి 840 రూపాయలు, కేజీ ఉల్లిపాయలు వచ్చేసి 300 రూపాయలు, కేజీ రైస్ వచ్చేసి 370 రూపాయలు, పాలు వచ్చేసి 240 రూపాయలు. ఇంత దారుణమైనటువంటి పొటాటోస్ వచ్చేసి 150 రూపాయలు, టమాటాలు వచ్చేసి 170 రూపాయలు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి పెట్టుకొని ఇంకా పాక్ ప్రజలు ఏమని చెప్పేది, వాళ్ళైతే ఏదో రోజు వాళ్ళంతటా వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారు, మనం అఖండ భారత్ గా మేము వెళ్ళిపోతాం బాబు, మాకి గోలవద్దు అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఇంకా చాలా కుట్రలు ఉన్నాయి, ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇంటర్నల్ పాలిటిక్స్ ఏంటంటే, అది మీకు ఒక సింపుల్ గా చెప్పాలంటే గనక, జుల్ఫికార్ అలీ భుట్టో ఇతన్ని చెప్పింది ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ కాదా? అదేవిధంగా బేనజీర్ భుట్టో ఈవిడ్ని చెప్పింది ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ కాదా? ఈ రోజుని భుట్టో ఫ్యామిలీని షరీఫ్ ఫ్యామిలీని భుట్టో ఫ్యామిలీపై ఉసగొల్పుతుంది కూడాను పాకిస్తాన్ ఆర్మీనే. అంటే వాళ్ళకే అక్కడ దిక్కు లేదు, వాళ్ళు మాతో ఏం ఫైట్ చేస్తారు చెప్పండి? యాజ్ పర్ సిప్రీ సర్వే మేము మా యొక్క ఏదైతే దేశ భద్రత కోసం దాదాపు $90 బిలియన్ మేము ఖర్చు పెడుతుంటే, ఆఫ్టర్ ఆల్ $9 బిలియన్ కూడాను ఖర్చు పెట్టలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ మాకు దాయాది దేశంగా కూడాను మేము పరిగణించడానికి అవసరం లేదు సార్. డెఫినెట్లీ దీనికి 10 రెట్లు ఇంకా ఎక్కువ సమాధానం దొరుకుతుంది రాబోయే రోజు. రైట్, ప్రసాద్ గారు ఎలా చూడాలి? ముందుగా 99 టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి ప్రత్యేక నమస్కారాలు. మీకు కూడా వరం గారు. ఆపరేషన్ సింధూర్ వాళ్ళ మొహానికి 23 నిమిషాలు చాలు. మీరు ఇందాకలా ఉపోద్ఘాతంలో చెప్పారు, గతంలో భారత్ కనుక ఎర్ర కన్ను తెరిస్తే, అంటే మూడో కన్ను ఎర్ర కన్ను కూడా అక్కర్లేదు సార్, భారత్ చూసిన చూపుకి 23 నిమిషాలు పట్టింది. ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, హిజ్బుల్ ముజావుద్దీన్, ఈ 3 సంస్థలు పీఓకేని ఆక్యుపై చేసిన దగ్గర అగ్రిగేట్ని 50 మందిని ట్రైనింగ్ ఇస్తున్నారు ఒక 200 కిలోమీటర్లో. పాకిస్తాన్ మ్యాప్లోనే పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని చూపించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండి మన ఎలక్షన్ కమిషన్ ఒకసారి అడగాలి. ఎందుకంటే దానికి